మీరు తరచూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారా? ఫ్లైట్ ఎక్కాక డ్రింక్స్, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? దేశంలోనైనా బిజినెస్ క్లాసులో ట్రావెల్ చేస్తున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ సరిపడా కట్టడం లేదా? అయితే ప్రభుత్వం కన్ను మీ పైన పడ్డట్లే. ఐటీ శాఖ మూడో కన్ను ఫ్లైట్ ట్రావెలర్స్ పై వేసింది. చాలా మంది పదే పదే విదేశీయానం చేస్తూ ఉంటారు. విమానం ఎక్కగానే కాస్ట్లీ డ్రింక్స్ ఆర్డర్ చేసి తాగుతూ ఉంటారు. షాపింగ్స్ చేయడానికి దుబాయ్ లాంటి నగరాలకు వెళుతూ ఉంటారు. బంగారం, విలువైన వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు. అయితే స్వదేశంలో మాత్రం ట్యాక్స్ కట్టరు. సంపన్న జీవితాన్ని గడుపుతుంటారు, కానీ అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇకపై విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఆదాయ పన్ను శాఖ నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు, అతిథి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ, డిఆర్ఐ నిఘా పెట్టేవి. అదే కోవలో ఇప్పుడు ఐటీ శాఖ కూడా విమానయాన సంస్థలు భారతీయ ప్రయాణాల వివరాలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించింది. భారత్ కు రాకపోకలు సాగించే దేశ విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్వేర్ ను వినియోగించాల్సిందేనని, ఈ నెల 10వ తేదీలోగా ఆ పనిని పూర్తి చేయాలని సర్క్యులర్లు జారీ చేసింది. అంతేకాదు, ఏప్రిల్ 1 నుంచి 2 విదేశీ విమానయాన సంస్థల విషయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. జూన్ 1 నుంచి అన్ని విమానయాన సంస్థలను తన నిఘా పరిధిలోకి తీసుకురానుంది. ఇప్పుడు ఐటీ శాఖ విమానం ఎక్కినోళ్ళని, దిగినోళ్ళని మొత్తం డేటా అంతా తెప్పించుకుంటుంది అనే ఒక చిన్న రూమర్ కూడా బయటకు వస్తుంది. అది ఆల్మోస్ట్ గత ఇమిగ్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. కాకపోతే ఏంటంటే డేటా అంతా కూడా ఎందుకు ఫార్ములేట్ చేస్తారు అంటే, ఏ కంట్రీలో అయినా సరే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది సహజంగా తెప్పించుకునే ఇన్ఫర్మేషన్. అది కొత్తగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఏం కాదు. కాకపోతే ఈ ట్రంప్ హయాంలో ఏం జరుగుతుందంటే, ఏ టెక్నాలజీ వాళ్ళు, ఏ స్కిల్ వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు వెళ్తున్నారు, ఏ కంపెనీ వాళ్ళు వస్తున్నారు, ఆ స్కిల్ ఈజ్ రియల్ స్కిల్డ్ ఇమిగ్రెంటా కాదా అని ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ ప్రయాణాలు చేసే భారతీయులు చాలా వరకు ఆదాయ పన్ను చెల్లించేవారే ఉంటారు. అయితే కొందరు ఎగవేతదారులు కూడా తరచూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఈ క్రమంలో విమాన టికెట్ పిఎన్ఆర్ నెంబర్ పై ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు, బంధుమిత్రులను వెంట తీసుకెళ్తున్నారా, టికెట్ ను ఎంత కొన్నారు, ఎలా కొన్నారు, బ్యాగేజీ బరువెంత, విమానంలో ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారనే వివరాలను ఈ ఏడాది నుంచి ఐటీ డిపార్ట్మెంట్ రికార్డ్ చేయనుంది. విమానయాన సంస్థల నుంచి ఐటీ శాఖ సేకరించే వ్యక్తిగత వివరాల్లో ప్రయాణికుడి పేరు, పుట్టిన తేదీ, పాస్పోర్ట్ నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, విమాన టికెట్ కొనుగోలు తేదీ, టికెట్ కొనుగోలు చేసేందుకు వినియోగించిన క్రెడిట్ కార్డు నెంబర్ వంటి వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సిబిడిటి విశ్లేషించి సంబంధిత ఐటీ జోన్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయుకు పంపుతుందని సమాచారం. సిబిడిటి ఇప్పటికే ఈ వివరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సేకరిస్తూ పన్ను మోసాలు, జీఎస్టీ ఎగవేతలను నియంత్రిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఖచ్చితత్వంతో సమగ్ర డేటా అందుతుందని ఐటీ శాఖ భావిస్తోంది. డీజీ యాత్ర యాప్ ద్వారా ఇప్పటికే ప్రయాణికుల డేటా సేకరించింది. విదేశీ పర్యటనలు చేస్తూ హాలిడేస్ కు ఫారెన్ వెళ్లినా స్వదేశంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణాలు చేస్తున్న వారి వివరాలన్నీ ఐటీ డిపార్ట్మెంట్ సంపాదించింది. ఆ డేటాను వ్యక్తుల ఆదాయంతో పోల్చి చూడనుంది. విదేశీ టూర్లకు వెళ్లిన వారు ఆదాయ పన్ను కట్టకపోతే వారి ఫారెన్ టూర్ కు ఎలా వెళ్లగలిగారంటూ ఐటీ శాఖ నోటీసులు ఇవ్వనుంది. దానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డీజీ యాత్ర యాప్ పౌర విమానయాన శాఖకు సంబంధించినది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది. ప్యాసింజర్ ఐడి, బయోమెట్రిక్స్, టికెట్ డీటెయిల్స్ అన్నీ ఈ యాప్ లో ఉంటాయి. అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి అయితే కాదు, కానీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేటప్పుడు దీన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్న వారిని విడిచిపెట్టబోమని, నిజాయితీగా పన్నులు చెల్లించాలని కోరుతోంది ఐటీ శాఖ. ఖర్చులకు ఆదాయానికి పొంతన లేకపోతే కుదరదంటున్నారు ఐటీ అధికారులు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారు ఇంటర్నేషనల్ హాలిడే ట్రిప్స్ ఎలా వేస్తారంటోంది ఐటీ శాఖ. ఐటీ శాఖ వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తామెవరికీ సమాచారం ఇవ్వబోమని, గోప్యత పాటిస్తామంటోంది ఐటీ శాఖ.
మరి యాప్స్ నుంచి సమాచారాన్ని ఎందుకు తీసుకుంటోందని విమాన ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ శాఖ ఆదేశాలను విదేశీ ఎయిర్లైన్స్ కంపెనీలు ఎంతవరకు పాటిస్తాయన్నది కాలమే నిర్ణయిస్తుంది.